జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నమస్తే. ఇది భగవద్గీత 17వ అధ్యాయం, శ్రద్ధాత్రయ విభాగ యోగం. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడి మనసులో మరో సందేహం వచ్చింది. కొంతమంది మనుషులు శాస్త్రాలను పూర్తిగా పాటించకపోయినా వారి హృదయంలో ఎంతో భక్తితో దేవుణ్ణి పూజిస్తారు. అలాంటి వారి భక్తి సాత్వికమా, రాజసమా లేక తామసమా? ఈ ప్రశ్ననే అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన గొప్ప జ్ఞానం భగవద్గీత 17వ అధ్యాయం, శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుందాం. శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన స్వభావం ప్రకారం శ్రద్ధను కలిగి ఉంటాడు. ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది: సాత్విక శ్రద్ధ, రాజస శ్రద్ధ, తామస శ్రద్ధ. మనిషి ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటాడో అతని స్వభావం కూడా అలాగే ఉంటుంది. ఎవరు ఎవరిని పూజిస్తారు? సాత్విక స్వభావం ఉన్నవారు దేవతలను పూజిస్తారు. రాజస స్వభావం ఉన్నవారు యక్షులు మరియు రాక్షసులను పూజిస్తారు. ఇది మనిషి అంతరంగ స్వభావాన్ని చూపిస్తుంది. తప్పు తపస్సు. కొంతమంది మనుషులు శాస్త్రాలలో చెప్పని కఠినమైన తపస్సులు చేస్తారు. అహంకారం వల్ల, కోరికల వల్ల తమ శరీరాన్ని కూడా బాధపెడతారు. అలాంటి తపస్సు దైవికమైనది కాదు, అది అజ్ఞానం వల్ల జరిగేది. ఆహారం కూడా 3 రకాలుగా ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, మనిషి తినే ఆహారం కూడా అతని స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. సాత్విక ఆహారం ఆయుష్షు పెంచుతుంది, ఆరోగ్యమిస్తుంది, శాంతి ఇస్తుంది. తాజా, శుభ్రమైన, స్వచ్ఛమైన ఆహారం సాత్విక ఆహారం. రాజస ఆహారం చాలా కారంగా, చాలా పుల్లగా, చాలా ఉప్పుగా, చాలా వేడిగా ఉండే ఆహారం. ఇది రాజస స్వభావాన్ని పెంచుతుంది. తామస ఆహారం పాతది, రుచి లేకపోయినది, అశుభ్రమైనది. అలాంటి ఆహారం తామస స్వభావాన్ని పెంచుతుంది. యజ్ఞం 3 రకాలుగా ఉంటుంది. శాస్త్ర విధానాన్ని పాటిస్తూ ఫలితం ఆశించకుండా చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. ఫలితం కోసం చేసే యజ్ఞం రాజస యజ్ఞం. శాస్త్రాలను పాటించకుండా, భక్తి లేకుండా చేసే యజ్ఞం తామస యజ్ఞం. తపస్సు 3 రకాలుగా ఉంటుంది. శ్రీకృష్ణుడు తపస్సులు 3 భాగాలుగా వివరించాడు: శరీర తపస్సు, మాటల తపస్సు, మనస్సు తపస్సు. శరీర తపస్సు దేవతలను గౌరవించడం, గురువులను గౌరవించడం, శుభ్రత, సత్య జీవితం. ఇవి శరీర తపస్సు. మాటల తపస్సు నిజం మాట్లాడడం, మంచి మాటలు మాట్లాడడం, ఇతరులను బాధపెట్టని మాటలు మాట్లాడడం. ఇది వాక్ తపస్సు. మనస్సు తపస్సు శాంతి, సాధువు భావం, మనస్సును నియంత్రించడం. ఇవి మనస్సు తపస్సు. దానం 3 రకాలుగా ఉంటుంది. సరైన వ్యక్తికి సరైన సమయంలో ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే దానం సాత్విక దానం. ప్రతిఫలం ఆశిస్తూ ఇచ్చే దానం రాజస దానం. అర్హత లేని వారికి అవమానంగా ఇచ్చే దానం తామస దానం. ఓం తత్ సత్ యొక్క అర్థం. ఈ అధ్యాయం చివరలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప మంత్రాన్ని చెప్పాడు: ఓం తత్ సత్. ఈ 3 పదాలు పరమాత్మను సూచిస్తాయి. పవిత్రమైన యజ్ఞాలు, తపస్సులు, దానాలు. ఈ 3 పదాలను స్మరించు చేస్తే అవి పవిత్రంగా మారుతాయి. ముగింపు సందేశం: అలా మనిషి చేసే ప్రతి పని, ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం, ఇవన్నీ సాత్వికం, రాజసం, తామసం అనే 3 స్వభావాల ప్రకారం ఉంటాయి. అందుకే మన జీవితం పవిత్రంగా ఉండాలంటే సాత్విక శ్రద్ధను పెంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదే భగవద్గీత 17వ అధ్యాయం ఇచ్చే గొప్ప సందేశం. మన జీవితం సాత్వికంగా మార్చుకుంటే మనస్సులో శాంతి వస్తుంది, జీవితంలో ధర్మం నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు భగవద్గీత యొక్క పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.